అందరికీ శనార్థులు ఎట్టున్నారులా అందరు మంచిగా ఉన్నారు కదా. ఇక ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా ధమాకా దుమ్ముదులిపే వార్తలను మీకోసానికని తీసుకొచ్చిండి ఈ రాజమల్లు కాబట్టి ఒడిసిపోయేదనక వార్తలు స్కిప్ కొట్టకుండా చూడండి. అట్లనే మన మెగా 9 టీవీ ధమాకా దుమ్ముదులిపే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క మంచి ఆలోచనను కామెంట్ రూపంలో పంచుకోండి. ఎన్ని శనార్థులు చెప్పినా తక్కువనే, అందుకనే మీకు చెప్తున్నా మళ్ళా కోటి శనార్థులతోని మన ఛానల్కు మంచి సహకారం చేస్తున్నారయ్యా. మీకేమిచ్చి రుణం తీసుకోగలం. సరే ఇంకా లేట్ చేయకుండా అన్ని ముచ్చట్లు మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ముందుగానైతే ఇలా ధమాకా దుమ్ముదులు వార్తలను షురు చేద్దాం పాండ్రి. ఇక వైసీపీ కార్యకర్తలు ఈ మధ్యకాలంలో చేస్తున్న రచ్చ రప్ప ఎంతవరకు రసాభాసగైంది, చెస్సల ఏదికలగా అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని మీద ఎవరికి దోచినట్టాలు కామెంట్లు కౌంటర్లు గట్టిగానే ఇచ్చిళ్ళు వైసీపీ పార్టీకి. అయితే పవన్ సార్ కూడా వైసీపీ పార్టీలకు జరంతా గట్టిగానే కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు చేసుకుంటా కోపానికి రాబట్టిండు, కన్నెర్ర చేయబట్టిండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సారు. మరి ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ సార్కు వైసీపీ మీద ఎందుకు అంత కోపం వచ్చింది, ఏ ముచ్చట్లల్లా గరానికి రాబట్టిండో వార్త తెచ్చినాక చూపెట్టకపోతే నేనెట్లుకుంటా? ఖచ్చితంగా చూపెడతా మీకోసానికనే వార్త చూడండి. ఇక వైసీపీ లీడర్లు చేస్తున్నటువంటి అరాజకాలు, మాట్లాడుతున్న మాటలు, పోతున్న పోకడ అంతా ఇంత కాదు. ఈ మధ్యకాలంలో సింగయ్య ముది పట్ల ఆయన భార్యతోని వీళ్ళు గుళ్ళాలు మాట్లాడి తాయిలాలు ఇచ్చినట్టుగా అనేక రకాలుగా కేసును మత్పరిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్న టాకు సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతున్నది. ఇక ఆ మధ్య కాలంలో రప్ప అనుకుంటా ప్లకార్డులు పట్టుకున్న సంగతి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అన్ని చూసి సిరాకొచ్చినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గట్టి వార్నింగ్ ఇయ్యబట్టిండు. 2029లో అధికారంలోకి వస్తే కూటమి నాయకులు అంతు చూస్తామని చెప్పి వైసీపీ లీడర్లు గట్టిగానే అంటున్నారు. గడికోపారి అసలు మీరు అధికారంలోకి రావాలే కదా, మీరు అసలు అధికారంలోకి ఎట్లా వస్తారో మేము చూస్తామని హెచ్చరికలను సుతం గట్టిగానే జారీ చేసిండయ్యా. ప్రకాశం జిల్లా నరసింహాపురంలో తాగునీటి పథకానికి పవన్ కళ్యాణ్ సార్ శంకుస్థాపన చేసిండు. ఇక దాని తర్వాత డిప్యూటీ సీఎం పవన్ సార్ మాట్లాడుకుంటా వైసీపీ లీడర్ల మీద గట్టిగానే గరానికి రాబట్టిండు. జరంతా కళ్ళు ఎర్ర చేసి మాట్లాడబట్టిండు. నాకు చంద్రాల్ సార్ కు మధ్య క్లియర్ కట్ గా మంచి క్లారిటీ ఉన్నది. అనవసరంగా మా గురించి మీరు బెంగ పెట్టుకోకుండ్రి. ఇక చిన్న విభేదాలంటే రాకుండా ఉంటాయా, కంపల్సరీ వస్తాయి. కాబట్టి పట్టించుకోవాల్సిన పని లేదు. పని చేసుకుంటా మనం ఎట్లయితే ఆలోచనతో ఉన్నామో అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి తప్ప పనికిరాని ముచ్చట్లను పట్టించుకోవాల్సిన పని లేదు. ఇక నాయకులు ఎప్పుడు తిట్టుకుంటా పొడుచుకుంటా ఉండొద్దు. ఎందుకంటే మన మీద నమ్మకంతో ఏపీ పబ్లిక్ మన మీద పెద్ద బాధ్యతనే పెట్టిళ్ళు. ఇంట్లో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కూటమిలో ఏడా లేదు. అన్ని వేలు ఒకటే తీరుగా ఉండవు, అన్ని వేలు కలిస్తేనే పిడికిలైతుందని కూడా పవన్ కళ్యాణ్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద పగ అధికారాలు కక్షలు ఉండవు. గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ ను పట్టించుకోలేదు. రౌడీజం గూండాయిజంతో పబ్లిక్ ను భయపెట్టి బగ్గనే బాధలు పెట్టిండ్రు. మంచినీళ్లను అందియాలన్న ధ్యాస గత పాలకులకు లేదని గట్టిగానే గరానికి రాబట్టిండు. గత పాలకులు లక్షల కోట్లు అప్పు పెడితే వాటన్నిటిని తట్టుకొని ఇలా ముందుకు పోతున్నామని చెప్పుకుంటూ వచ్చిండు పవనాలు సారు. ఇక వైసీపీ హయాంలో ఎక్కడ ఖాళీ భూములు కనబడ్డా సుద్ధం వాటిని గుడుకున మింగేసేటోళ్ళని, ఆక్రమణకు గురైన ఆలయ భూములను తిరిగి వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియ స్టార్ట్ చేసినామని, వాటి రక్షణ కల్పించే బాధ్యత సర్కార్ తీసుకుంటదని క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చిండు. ఏదేమైనా పవన్ సార్ ఇచ్చిన స్పీచ్ మాత్రం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నదయ్యా. అబ్బా, ఇప్పటిదాకా మన ధమాకా దుమ్ముదులిపే వార్తలను మంచిగా చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు మన రాయమల్లి కానీ దుమ్ముదులిపే వాళ్ళు అయ్యే పిలుద్దాము. ఈ మధ్య కాలంలో మన మాట ఈనుడే బాంధు పెట్టిన వాడు ఈ బద్మాషోడు యాడున్నాడో ఏం చేస్తున్నాడో షాన్నొద్దులా అని పిలవక పిలుద్దాం ఉండు. ఒక పారే రాయమల్లు, ఒరే పారే రాయమల్లు. అబ్బాబ్బాబ్బా, ఇన్నాళ్లకు నా తమ్ముడిని చూసి మురిసిపోతున్నా. ఎంత సంబరమైన ముచ్చట. ఎదిగిన కొడుకును చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో, ఇట్లా ఎదిగిన తమ్ముడిని చూస్తుంటే కూడా నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది. తమ్ముడు రాయమల్లు,
నానా చిన్న అబ్బాబ్బాబ్బా నువ్వు ఉత్త వేస్ట్ కానివి పనికి మాలనివి సన్నాసివి అడ్డమైనవి మొదలష్టం పోరువని ఎన్నో మాటలు అనుకున్నా కానీ ఇంత గొప్పగా అయితే మరి అనుకోలేదు రా తమ్ముడు. అంతే అన్న, కష్టపడి పని చేయాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలి, జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవాలి. అదే మనిషి జీవితానికి సార్థకత, అదే వాడి లక్ష్యం. అమ్మ తమ్ముడు, నిన్ను నీ మాటలు వింటుంటే ఈ టైంలో అమ్మ నాయన ఉంటే ఎంత ఖుషి అయ్యేతోలు రా తమ్ముడు. ఎంతగానం ఎదిగిపోయినవరా నిన్ను చూస్తుంటే. అబ్బా ఇట్లనే చూడాలనిపిస్తున్నది. నేను ఎట్లయితే నీ గురించి కలలు కనను గట్టనే కనబడుతున్నావురా. అబ్బా ఇన్నాళ్ళకు నా కోరిక నెరవేందిరా. చాలరా తమ్ముడు, చాలు, ఈ జీవితానికి చాలరా తమ్ముడు. ఇంట్లో నా గొప్పతనం ఏమున్నది, అంతా నీ ఆశీర్వాద బలం. సరే ఒక్క నిమిషం నువ్వు అట్లనే ఉండవే, ఈ ఇంత కలిపితే ఓ పని అయిపోతుంది. ఏంద్రా గీ ఇంత కలిపితే ఒక పని అయిపోతుందా? ఏంద్రా అది? అవునే, ఒక లోడు పంపించిన ఎండింగ్లో ఉన్నా, ఇంకొక లోడు ఎక్కిస్తే చాలు. లోడేంది ఎక్కించుకున్నాడేంద్రా? అసలాడ నువ్వేం చేస్తానవురా వారి? అవన్నీ నేను తర్వాత ఇంటికి వచ్చినాక నిదానంగా మాట్లాడతా కానీ నువ్వైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవే. అరే నేనేం అడుగుతానా, ఏం చెప్తున్నావు రా? దివానా పోడు ఎక్కడో సీక్రెట్గా చెప్పేది, ఇంటికాడికి వచ్చినాక చెప్పేది. మొదలు నువ్వు వాడు ఏం చేస్తున్నావో చెప్పురా. అవ్వా నేను చేసే పని ఇట్లా లైవ్లో చెప్పేది కాదు, శివులో చెప్పేది. అవ్వ చెవుల లేదు, చక్కెర గోలి లేదు, కానీ మొదల వాడ నువ్వేం చేస్తున్నావు చెప్తావా? చెప్పా లేకపోతే దౌడ మీకు గుంజుతా అవుతారా వాడతావు బిడ్డ. అవ్వా నువ్వు చూడు, ఒక్క పని చెయ్యనియో నీదికించి అడ్డం పడతావు. నేను తర్వాత మాట్లాడతా పో. ఓ దరిద్ర పోడా, అసలు ముచ్చడి చెప్పకుండా ఊగేషంతో ఏం సైకిల్ చెప్తానవరా? అడ్డమైనోడా చక్కగా చెప్పు, లేకపోతే ఆడికి వచ్చినంటే రెండు సప్పరిస్తా. మళ్ళా నీ అవ్వ తాసిలో నువ్వు ఎక్కడో, నేను మందు తయారు చేస్తాను. గా మాట చెప్పురా వారి. మంది బాగు కోరి మంది అవస్థలు పడుతున్నారని చెప్పి పసికెల మందు తయారు చేస్తున్నా అని చెప్పొచ్చు కదా క్లియర్గా. ఎందుకు రా పిచ్చుకుంటున్నావు అట్లా? ఓ నా ఎడ్డి మొఖమోడా, నేను తయారు చేసేది పసికల మందు కాదురో, పైసలకు వనకచ్చే మందు. పైసలు ఈజీగా వచ్చే మంద గదేందిరా? అవునే, ఇప్పుడు మార్కెట్లో ఈ మందుకు మస్తు గిరాయికున్నదట. ఆగో నాకు తెలియని గిరాయకున్న మంది ఏందిరో వారి? నీకు ఎట్లా చెప్పాలని, ఎట్లా చెప్తే నీకు అర్థమవుతుంది ఎడ్డి మొక్క పోరా. మనం దాగే మందు ఉన్నదా, ఇదే బాటిల్ షీషా, ఇది ఇదే తయారు. ఆగో ఈ విద్య నువ్వు ఏడ ఎప్పుడు నేర్చుకున్నావురా వారి? మన పెద్దోళ్ళు ఏం చెప్పిండ్రే, ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడని అన్నారు కదా. ఇప్పుడు నేను అదే పనిలో ఉన్నా. ఒరే అవులాగా మలకలు తిప్పి చెప్పకు, ముచ్చట సిదాగా చెప్పరా అర్థమయ్యేటట్టు. ఒరే నా ఎడ్డి ముఖం అన్నా, నువ్వు నాకు అన్నం ఎట్లా తెచ్చినావురా నాయన, నీకు ఎట్లా చెప్తే అర్థమైతే. మన బరండి షాపులల్లో మందు దొరుకుతా చూడు, దీన్ని తయారు చేస్తున్నా నేను. అగ్గో ఏందిరా నువ్వు చెప్పేది? అవునే, నువ్వు విన్నది నిజమే. ఇటువంటి సీప్ లిక్కర్లను కొనుక్కొచ్చి ఇటువంటి కాస్ట్లీ బాటిళ్ళలా నింపుతున్న కల్తీ మందును మనకు తక్కువ ఖర్చుతోని ఎక్కువ పైసలు అమ్దాని. అంటే నువ్వు ఇప్పుడు చెప్పేది ఓవరాల్గా కల్తీ మందును తయారు చేస్తున్నావారా? అవునే, పని కూడా అలక ఉన్నది. జరంత దమకు పెట్టి పని చేసినావనుకో పైసలే పైసలు. అబ్బో మస్తు హుషారైనవరు. మరి నువ్వు ఈ కల్తీ మందును ఎట్లా తయారు చేస్తున్నావురా? అరే నీ అవ్వ ఇదేమన్నా బొమ్మ విద్య నాన్నే. పాత ఇనుప సామాన్ల దుకాణంలో కానో లేకపోతే వైన్స్లా కానో కాస్ట్లీ బాటిల్ ఉంటాయి కదా, అవన్నిటినీ సేకరణ చెయ్యాలి. చేసి అంతనే కాదే, మనం తెచ్చుకున్న కాస్ట్లీ సీసాలతో ఉన్నట్టుగా మూతలను కూడా సేకరణ చేయాలి, లేకపోతే తయారు చేయించుకోవాలి. గట్లనే స్టిక్కర్లు ఉంటాయి కదా, ఇగో ఇటువంటి స్టిక్కర్లను కూడా మనమే డూప్లికేట్ తయారు చేయించుకోవాలి. తయారు చేయించుకున్న తర్వాత ఈ కాస్ట్లీ మందు ఉంటుంది కదా, ఇంట్లో షీప్ లిక్కర్ను మిక్స్ చేయాలి. గుప్పుమని వాసన కొట్టనికే ఇగో ముత్తమంత స్పిరిటు మిక్స్ చేయాలి. ఇంతంతా మందును కలపాలి, బుక్కెడన్ని నీళ్ళని కలపాలి. చాలు, కల్తీ మంది అయిపోయింది. ఓ అమ్మో పెద్దగానే మోపు చేసినావు కదరా.
ఆ తర్వాత ఇంకేమున్నది ఎక్కడిదక్కడ మందు నింపిన తర్వాత పిబికికు గమ్ముతోటి మొత్తం స్టిక్కర్లను అతికియాలి, అట్లనే మూతలను కూడా ఫిక్స్ చేయాలి. కీలకతం దుకాణం బంద్, తక్కువ పైసలతో ఎక్కువ రాబడి. అవరే కొడక, ఏ పని పాట శాతగాక గీదందా సురు చేసినారు ఆటమేనోడా. నా మాట ఇని నువ్వు కూడా రారాదే. ఎన్ని రోజులు ఆ స్టూడియోలో కూర్చొని నోరు నొయ్యంగా వార్తలు చదువుకుంటా కూర్చుంటావు. నాతో చేయగలుపు షేర్సుతాం ఇత్తనే నీకు. మూతి మీదకి గుద్దితే 30 వంకర్లు తిరుగుతావు బిడ్డ అడ్డమేనోడా. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఏపీలో మందు కలకలం ఎట్లా రేపుతున్నదో తెలియదారా. ఈ మధ్య కాలంలో ఎక్సైజ్ దాడులలో చాలా చోట్ల గిసోటి నీ లెక్కన అడ్డమైన మందు తయారు చేసేటోళ్లను దొంగ బట్టే బాజిగాళ్లను పట్టుబట్టినరా పోలీస్ పెద్ద సార్లు. లోపల కూడా నూకిండ్రు. అమ్మో నిజమేనానే నువ్వు చెప్పేది? లేకపోతే నేను ఏడ కోట్లు సంపాదిస్తున్నావు అని చెప్పి నన్ను మోసం చేయ చూస్తున్నావు, నీకు దండం పెడితే. నేను చెప్పేది నిజమేరా మొన్ననష్టపోడా. రీసెంట్గా కోనసీమ జిల్లాలో ఈ కల్తీ మందు చేస్తున్నటువంటి కొంతమంది బట్టే బాజిగాళ్ళను దొరకబట్టిన దాడిలల్లా 1065 లీటర్ల స్పిరిటు, 125 క్వార్టర్ సీసాలు, నకిలీ మూతలు, అడ్డమైన దొంగ లేబులు సుతం పట్టుబడ్డాయట. ఇంక అంతేనే కాదు, అటుపక్కన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సుతం ఈ తిరిగిన అధికారులు చేసిన దాడులల్లో కూడా స్పిరిటు, గ్లీజర్ అని ఇంకా షాన్నే అడ్డమైన దొరికినాయట. అమ్మో నీ సంగతి నేను కలగ్గింత కథ ఉన్నదానే. నువ్వు చెప్తుంటేనే గుండెకు బేలమంటుంది. అమ్మా ఇంకా ఇప్పుడే ఓడిసిపోలేదురా దరిద్ర పోడా. అంతకు ముందు కూడా అనకాపల్లి జిల్లా పాయకరావు పేటలో కూడా ఇట్లనే కడపలో కూడా అయ్యిందట. పెద్ద ఎత్తున కల్తీ మందు బాగానే దొరికినాయట. తీసుకెళ్ళి లోపల నూకినరా. 110 రూపాయల విలువ చేసే క్వార్టర్ సీసాను బెల్ట్ షాపులలో 80 రూపాయలకి అమ్ముతున్నారా దరిద్ర పోడా. మంది పానాలు ఆగం చెయ్య, నువ్వు ఈ పని ముంగటేసుకున్నావా? అమ్మో దీని వెనకాలకింత కథ ఉన్నదానే. ఏదో పైసలకు ఆశపడి బుద్ధి గడ్డింది నీకు ఈ పని చేస్తున్నా. అమ్మతోడు గింత కథ ఉన్నదని నాకు తెలవలేదే. అరే ఈ కల్తీ మందుతోని వినియోగదారులు మోసపోడు సంగతి అటు పక్కన పెడితే ఇది అత్యంత ప్రమాదకరమని అధికారులు హెచ్చరికలను చెప్తున్నారు. చాలా మంది పానాలు కూడా ఈ కల్తీ మందుతోనే గాల్లే కలిసిపోతున్నాయట్రా. వారి నీకు తెలవకుండా ఎందుకురా లేని దాంట్లో ఇరుకుతో అడ్డమైనోడా. కాదే మరి మాట నాకు ముందుగా ఎందుకు చెప్పలేదే? నాకు ముందు నువ్వేమైనా చెప్పినవారా అడ్డమైనోడా? ఈ మందు తయారు చేస్తున్నా ముచ్చట. అందుకే తెలివని దందాలల్లో ఇరికి ఉత్తగా జిందగీని ఆగం చేసుకోవద్దు. మంది పానాలతో శిలగాటాలు అస్సలకి ఆడొద్దు. ఈ టైప్ ఆఫ్ అక్రమాలకు అడ్డుకట్ట ఇయ్యకపోతే రాష్ట్రానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. అందుకనే సర్కారు కూడా మత్తు గరానికి ఆస్తున్నది. అన్నట్టు నువ్వు చేసిన కల్తీ మందును ఎవరికన్నా సప్లై చేసినావా? పంపినవా అంటే గుడ్లు అప్పగించి గట్ల నీళ్లు నవ్వులుకుంటా చూస్తావేంద్రా అడ్డమైనోడా. ఈ ఎడ్డి ముఖంలో నా మన్ను కొట్ట. అడిగిన దానికి మొదలు చెప్పు. అంటే ఇంతకు ముందే 2 కాటన్ డబ్బాలలో ఆటోలో పంపిన్నే. అయిపోయా. మరి అట్లా నువ్వు మాల్ పంపే టైంలల్లా ఎవరికన్నా గిట్లా ఫోన్లో ఏమన్నా మాట్లాడినావా? మాట్లాడినావా అంటే మాట్లాడిందే అచ్చరం పొల్లు పోకుండా. అయిపోయా. నీ జిందగీ మొత్తం సత్యనాశ నువ్వే నీ చేతులారా చేసుకున్నావు. ఇక నీ బతుకు శ్రీకృష్ణ జన్మస్థానానికే గతి. అగో గట్లెట్లన్నా నేను మాట్లాడింది రూమ్లో నా ఫోన్లో పర్సనల్గా మాట్లాడుకున్నానే. నువ్వు పర్సనల్గానే మాట్లాడినావా సీక్రెట్గానే మాట్లాడినావు అన్న సంగతి పక్కన పెట్టు. నువ్వు ఎట్లా ఏ తీరులా మాట్లాడినా కూడా నీ అటువంటి బట్టే బాధ్యాల కోసానకని చెప్పి పోలీసు పెద్ద సార్లు ఒక నిఘానైతే పెడతారా. ఎడ్డి మొకపోడా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిందన్న చందంగా నీ బండారం మొత్తం గిట్ల బట్ట బయలైంది పో. ఇక నీ కోసానికి నాకు తెలిసి అత్తుండొచ్చు ఇంకొక కొద్దిసేపట్ల పోలీసు పెద్ద సార్లు. అమ్మతోడు ఇప్పటికే భయతోడి గత వరికిపోయి చచ్చిపోయేటట్టుంటుంది. నువ్వు ఇంకా నీ మాటలతోని నన్ను ఆగం చేయకు. నీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే ఈ ప్రమాదంలోకించి బయటపడే ఉపాయం చెప్పవే. ఈ పరిస్థితి నుంచి నన్ను గట్టెక్కే ఆలోచన చెప్పవే. సచ్చి నీ కడుపున పుడతా. అబ్బో అంత ఆపరొద్దుతా. నీకు దండం పెడితే నేనే నీ కడుపులో తలకాయ పెడతా. ఇప్పటికే నిన్ను ఈ జన్మకే ఏగలేకపోతున్నారా అంటే మళ్ళా సచ్చి నా కడుపున పుడతావా? అమ్మో అంత ఆపరొద్దురా నాన్న. సప్పుడు దాకా పోయి దగ్గర పంట్ల పోలీస్ టౌన్ ఉన్నది కదా, ఆడికి పోయి పెద్ద సార్లకు చేసింది బుద్ధి గడ్డి తిని చేసినా తప్పైంది సార్ అని చెప్పి బతిలాడుకోపో. అమ్మో చేసిన తప్పు తప్పుతుందా అన్న? ఏదో బుద్ధి గడ్డి తిని అత్యాశకు పోయి గిసొంటి అడ్డమైన పని ఎవడో చెప్తే ముందరేసుకున్నా కానీ ఇంకా అసంతోని కాదే. నువ్వు అన్నట్టు ఇక పోయి పోలీస్ పెద్ద సార్లకు కాళ్ళ పడి ఉన్న మాలసుతో అప్ప చెప్పి దండం పెడితేనే ఎట్లోట్ల బతిలాడుకుంటా
నువ్వైతే నీ కొలువైపోయిన తర్వాత స్టేషన్ కాడికి రావే, భయం అవుతున్నది. సూతపోరా మొదలైతే నువ్వు ఓరా నాయన అటెంక నేను వత్తగా నీ నాయం బట్టి ఎందుకు తగులుతున్నావు? చేసిన అడ్డమైన పని అంతా గాలిపోయేది అంతా తగిలించుకుంటావు, గిట్ల నన్ను ఆగం చేస్తావు నువ్వు. అమ్మో ఇక చెప్పకే, నేను పోతున్నా. ఈ అడ్డమైన దొంగదంద నాకు అద్దే వద్దు. వామ్మో అబ్బా చూసినరా మా రాయమల్లి కానీ కథ ఎట్లున్నదో. అందుకనే రెక్కల కట్టంతో ఉన్న దాంట్లోనే సిద్ధం సర్దుకోవాలి, కానీ లేని దానికోసం పాకలాడి లేని ఇక్కట్లను తెచ్చుకొని అబాస్ పాలు కావద్దు. అడ్డమైన ఇకమతులు పడితే ఇగో గిట్లనే కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుక ఊడిందన్న సందంగా అవుతుంది. కాబట్టి పబ్లిక్ ఇటువంటి కల్తీగాళ్ళు కేటుగాళ్ళు మన చుట్టూరా పంటనే ఉంటారు. కాబట్టి మీరు మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి అడ్డమైన మందు ముచ్చట్ల పైలముల్లో మీకు దండం పెడితే ఇక నిన్నట్ల కేసీఆర్ సార్కు ఉన్నట్టుండి ఆరోగ్యం సహకారం చేయకపోతోని అస్వస్థకు గురవుతోని ఉన్నట్టుండి ఊటావుటిగా ఫ్యామిలీ మెంబర్లు సోమాజు కూడా యశోద దవాఖానలకైతే తీసుకొని పోయిండ్రు. ఇక పెద్ద డాక్టర్ల సూచనల మేరకు అడ్మిట్ కూడా చేసిండ్రు. ఇక కేసీఆర్ సార్ ఆరోగ్యం ఎట్లున్నదా అని చెప్పి చాలా మంది కేసీఆర్ సార్ ఫ్యాన్స్ అయితేనేమి బీఆర్ఎస్ నాయకులు గల్లీలో ఉన్నటువంటి కార్యకర్తలు సుతం బెంగటిలా పట్టిండ్రు. ఇక దీని గురించి అని చెప్పి కేటీఆర్ సార్ ఒక ట్వీట్ను పెట్టుకుంటూ వచ్చిండు. కేసీఆర్ సార్ ఆరోగ్యానికి సంబంధిక చేసి మరి కేటీఆర్ సార్ పెట్టిన ట్వీట్ ఏమా ముచ్చట పురాగా చూద్దాం పాడ్రి. ఇక మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పెద్ద అయినటువంటి తెలంగాణ కీర్తి శిఖరమైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ ఆరోగ్య పరిస్థితి జరంతా ఆందోళనకరంగానే ఉన్నదని చెప్పి నిన్న ఉటావుటిగా దవాఖానకు తోలుకొని వెళ్ళు సోమాజి కూడా యశోద దవాఖానలకు. ఇక మామూలుగానే వైద్య పరీక్షల కోసానికని చెప్పి దవాఖానలకు చేరికయ్యిండట. రక్తంలో షుగరు సోడియం లెవెల్స్ పర్యవేక్షణ కోసం వైద్యులు కొన్ని రోజుల పాటు దవాఖానలో ఉండాలని చెప్పి సూచనలు చెప్పిండ్రట. ఇక కేసీఆర్ సార్ ఆరోగ్యం మీద ఎటువంటి తీవ్రమైన సమస్యలు లేవని అభిమానులు నాయకులు పబ్లిక్ ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పి అనవసరంగా మీరు బెంగ పెట్టుకోకుండా అని చెప్పి కేసీఆర్ సార్ పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తాడని చెప్పి కేటీ రామారావు సార్ చేసిన పోస్ట్ ఇప్పుడు పెద్ద వైరల్ గా మారిందయ్యా. కేసీఆర్ సార్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. కేసీఆర్ సార్ మంచిగానే ఆరోగ్యంగా ఉన్నాడు, చిన్న చిన్న తక్లీఫ్లు ఉన్నాయి, అవి డాక్టర్లు సవరణ చేస్తున్నారని చెప్పుకుంటా వచ్చిండు కేటీ రామారావు సారు. ఏదేమైనా కేసీఆర్ సార్ కు ఆరోగ్యం నిమ్మత్తంగా ఉండు చాలా సంతోషం అని చెప్పి ఇప్పుడు కేటీ రామారావు సార్ పెట్టిన పోస్టు గాను ప్రతి ఒక్కరు మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిర్రు. అటు పక్కన కేసీఆర్ ఫ్యాన్స్, ఇటు పక్కన బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే తెలంగాణ కోసం ఆర్నిశలు కృషి చేసి పోరాటాలు ఉద్యమాలు ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తెలంగాణ కీర్తి శిఖరం, తెలంగాణ కీర్తి కిరీటం, తెలంగాణ జాతి పిత అయినటువంటి కేసీఆర్ సారు ఆరోగ్యంతో పురాగా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి, ఆయురారోగ్యాలతోని పురాగా వర్ధిల్లాలని చెప్పి ప్రతి ఒక్కరు భగవంతునికైతే శిరార్తులు పెట్టుకుంటా కోటి దండాలను సుతం పెడుతున్నారయ్యా. ఇక ఇంకో పక్క సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా కేసీఆర్ సార్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలన చేయమని దగ్గర పెట్టి చూసుకోమని గట్టిగానే అధికారులకు కూడా ఆర్డర్లు వేసిండు. ఇంకో పక్కన కేసీఆర్ సార్ తొందరగా కోలుకోవాలని సుతం ఆయన ఆరోగ్యం గురించి ఆరాలు కూడా గట్టిగానే తీస్తున్నాడట రేవంత్ రెడ్డి సారు. ఏదున్నా కూడా దగ్గర పంటి అన్ని చూసుకుంటారని కూడా గట్టిగానే చెప్తున్నాడట అక్కడ ఉన్న వాళ్ళకు. ఏదేమైనా కేసీఆర్ సార్ ఆరోగ్యం తొందరలోనే కోలుకోవాలని మనం కూడా మన ధమాకా దుమ్ముదులు పేర్తలకించి కోరుకుందాం. ఇక మన మెగాస్టార్ చిరంజీవి సార్ వాళ్ళ బామ్మడిది అల్లు అర్జున్ వాళ్ళ నాయన రామ్ చరణ్ సార్ వాళ్ళ మామ ఉన్నాడు కదనయ్యా అల్లు అరవింద్ సారు. ఉన్నట్టుండి ఈడీ అధికారులు ఆ సార్ను విచారణ చేస్తున్నారట. మరి ఎందుకోసానికనో ఏమో కదా పురాగా మరి వార్త తెచ్చినా మొత్తం ఇట్లనే యాంకర్ పాటలు చెప్పుకుంటా పోతే మనకు సబ్జెక్టు అంత కనెక్ట్ కాదు. కాబట్టి మీకోసానికని అల్లు సార్ను ఈడీ సార్లు ఎందుకు విచారణ చేస్తున్నారన్న మాట పురాగా వార్త తీసుకొచ్చిన చూడుండ్రి. ఇక ప్రముఖ సినీ నిర్మాత అయినటువంటి పెద్ద సార్ ఉన్నాడు కదా అల్లు అరవింద్ సార్, ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అదేనులా ఈడీ ఆఫీసర్లు అంటారు కదా, వాళ్ళు ఫస్టలు ఎత్తున్నారట. ఎందుకయ్యా మరి ఉన్నట్టుండి ఈయన మీద గింతగనం ఫస్టల వర్షాలు అంటే రామకృష్ణ ఎలక్ట్రానిక్ బ్యాంకు స్కామ్ లో అరవింద్ సార్ కు సంబంధిక చేసి 3 గంటల పాటు విచారణ స్టేట్మెంట్ ను రికార్డు చేసిండ్రయ్యా ఈడీ అధికారులు. ఇక 2018-19 మధ్యన జరిగిన బ్యాంకు స్కామ్ లో ఈడీ విచారణ కంటిన్యూ అవుతున్నది. ఇంట్లో మనీ లాండరింగ్ కోణం కూడా ఉన్నదని భావన చేస్తున్నారట ఈడీ అధికారులు. ఇక ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణను చేతబట్టింది. గతంలో బ్యాంకుకు సంబంధిక చేసిన అవకతవకలు జరిగినాయన్న అభియోగాల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ అవుతున్నదట. ఇక ఇప్పటికే అల్లు అరవింద్ సార్ను విచారణ చేసిండ్రట అధికారులు. బ్యాంకు లావాదేవీలు ఆస్తుల వివరాలను కూడా పురాగా అడిగి తెలుసుకున్నారట. వచ్చే వారం మళ్ళొకపారి విచారణకు మీరు రావాల్సి ఉంటది సారు అని కూడా చెప్పిండ్రట అల్లు అరవింద్ సార్కు ఈడీ ఆఫీసర్లు. మరి ఏందయ్యా ఉన్నట్టుండి ఈడీ ఆఫీసర్లు ఎందుకు అల్లు అరవింద్
సార్ను తెర మీదకి తీసుకొచ్చిల్లానంటే 2024లో హైదరాబాదు, కర్నూలు, గజియాబాద్ ఇంకా వేరే వేరే చోట్లల్లో సోదాలు చేసిన ఈడీ ఆఫీసర్లు 1,45,00,000 సీజ్ చేసిన సంగతి మన అందరికి ఎరికేందే. ఇక దీనికి సంబంధిక చేసి 101,48,00,000 రుణము గదెనుల పైసలను పక్కదారి పట్టించరన్న ఆరోపణలకు సంబంధిక చేసి ఈడీ దర్యాప్తు కంటిన్యూ అవుతున్నది. ఇక ఇండ్ల అకౌంట్ హోల్డర్ గా ఉన్న వాళ్ళ పేర్లను, స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నారు. ప్రధానంగా బ్యాంకు యాజమాన్యం ఎటువంటి నిబంధనలను పాటించకుండా ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘన చేసి 100 కోట్లకు మీదకేంచే నిధులను దుర్వినియోగం అంటే పక్కదారి పట్టించడనే అభియోగాల మీద ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణలు అయితే చేస్తున్నారు. ఇండ్ల భాగంలోనే అల్లు అరవింద్ సార్ను కూడా విచారణ చేత పట్టిండ్రు. మరి మళ్ళొక పారైతే ఈడీ ఆఫీసర్లు రమ్మని చెప్పిండ్రట. పోయిన తర్వాత ముందు ముందు ఏమైనా ముచ్చట పురాగా తెలుస్తుందో అప్పుడు చూద్దాం. మరి ఇక తమిళ దళపతి సూపర్ స్టార్ అని చెప్పి పేరు సంపాదించుకున్నటువంటి తమిళ హీరో విజయ్ సారు టీవీకి అనే కొత్త పార్టీ పెట్టే కదా, అప్పుడు సభ అంగరంగ వైభవంగా అద్భుతంగా సక్సెస్ఫుల్గానే నడిచింది. ఇక దీనికి సంబంధిక చేసి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో సుతం విజయ్ సారు ప్రకటిక చేసిండు. ఇప్పుడు ఈ ముచ్చట తమిళనాడు రాజకీయాలలో చర్చ రచ్చ గట్టిగానే నడుస్తున్నది. మేమెవరితోని పొత్తుకు పోము, మేము ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాం, స్వతంత్రంగానే పోరాడతాం, అందరినీ ఎండగడతామన్న విధంగా విజయ్ సారు ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీకించి ఎవరు ఉంటారనే అభ్యర్థిని ప్రకటిక చేసిండు. ఇప్పుడు ఈ వార్త మత్తు హాట్ టాపిక్ అయ్యిందయ్యా. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది కాబోతున్నాయన్న సంగతి మన అందరికి ఎరికింది కదా. ఇక ఈ ముచ్చట్లల్లో తమిళగ వెట్రి కలగం గదెనుల్లా టీవీకే పార్టీని పెట్టే కదా దళపతి విజయ్ సారు. ఇక ఈ పార్టీకి ముఖ్యమంత్రి ఎవలా అని చెప్పి తమిళనాడు పబ్లిక్ మళ్ళా గూలాలు పడి బాగా ఆలోచన చేస్తున్నోళ్లకు చెక్కు పెట్టేటట్టు, వాళ్ళ ఆలోచనలకు తెర దింపేటట్టు సిక్కుముడి విప్పిండయ్యా విజయ్ దళపతి. ఇక ముఖ్యమంత్రి పేరును ప్రకటిక కూడా చేసిండు. రానున్న అసెంబ్లీ ఎన్నికలల్లో మా పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతుందని చెప్పి క్లియర్ కట్ గా చెప్పుకుంటా వచ్చిండు. బీజేపీ డిఎంకేలతోని పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పుకుంటా వచ్చిండు. టీవీకే పార్టీ సిద్ధాంతానికి ఈ రెండు పార్టీలు శత్రువులని చెప్పుకుంటా వచ్చిండు. ఇక పార్టీ అధినేత అయినటువంటి విజయ్ అధ్యక్షతన శుక్రవారం చెన్నైలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం ఏర్పాటు అయ్యింది. ఇక ఈ సందర్భంగా చాలా ముచ్చట్లు తీర్మానాలు గట్టిగానే నడిచినాయి. ఇక సెప్టెంబర్ డిసెంబర్ నెలల మధ్యన విజయ్ పర్యటన రాష్ట్రంలో కంటిన్యూ అవుతుందని ప్రకటన కూడా ఇచ్చుకుంటా వచ్చిళ్ళు. వచ్చే నెలల భారీ బహిరంగ సభను కూడా నిర్వహణ చేయాలని ఆలోచనలో ఉన్నారట. దానికోసం పిల్లలను కూడా పక్కా రెడీ చేసుకున్నారట. అట్లనే గ్రామాలలో సభలను ఏర్పాటు చేసి పార్టీ సిద్ధాంతాలను పబ్లిక్లకు బలంగా తీసుకుపోయేందుకు చర్యలను కూడా చేతబట్టినరట. ఇక ఈ మధ్య కాలంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సార్ ఇంగ్లీష్ భాష మీద చేసిన మాటల మీద కూడా ఈ సందర్భంలో చర్చకు వచ్చింది. అట్లనే తమిళనాడులో ద్వంద్వ భాష విధానాన్ని కూడా అమలు చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని చెప్పి పట్టం చేసుకుంటూ వచ్చింది అయ్యా టీవీకే పార్టీ. తమిళనాడు మీద హిందీ, సంస్కృతం భాషను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నం చేస్తే ఆ చర్యలను మా పార్టీ అడ్డుకుంటదని చెప్పి తమిళ హీరో విజయ్ చెప్పుకుంటా వచ్చిండయ్యా. అయితే ఎన్నికల సవరణ నిర్వహణ చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టుకుంటా వచ్చిండు విజయ్ సారు. మైనార్టీ ఓట్లను తగ్గించేందుకు ఈ నిర్ణయం అని చెప్పి చెప్పుకుంటా వచ్చిండు. అంతేకాదు బీజేపీ అనుకూల ఓట్లను పెంచేందుకే చేస్తున్న ప్రయత్నాలల్లో ఇది కూడా ఒక భాగమని చెప్పుకుంటా వచ్చిండు. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చాలా సభలు సమావేశాలు నిర్వహించుడే కాదు, కీలక నిర్ణయాలను కూడా హీరో విజయ్ తీసుకునే అవకాశం ఉన్నదన్న సమాచారం కూడా గట్టిగానే ఉన్నది. మొత్తానికి మరి టీవీకే పార్టీకి ముఖ్యమంత్రి ఎవరయ్యా అనంటే ఆయననే తమిళ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నటువంటి విజయ్ దళపతి. ఎవరైతే పార్టీ పెట్టిండో ఆ పార్టీ పెద్దనే టీవీకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థట. మొత్తానికి ఆయన్నే ఎలక్షన్లో నిలబడి ఓట్లలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యి తమిళనాడులో జెండా బాతి చక్రం దిప్పుదామని గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడట. చూద్దాం మరి. ఈ రాజకీయాలు అంత ఆశామాజీ కాదు. ఇప్పుడే కదా సారు అడుగులేస్తున్నాడు. చాలా కత్తున్నదని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు కూడా గట్టిగానే గుర్తుతున్నారు ఈ ముచ్చటరికైనా చాలా మంది. ఇంకంతనే కాదు, రాబోయే రోజులల్లో పవన్ కళ్యాణ్ సార్కు విజయ్ దళపతి సార్కు పెంచి గట్టిగానే పడబోతున్నదన్న టాకు కూడా వినబడుతున్నది. చూద్దాం ఈ రాజకీయంలో ఎప్పుడు ఏమైతుందో ఎవరు చెప్పలేరు. అబ్బా, మొత్తానికైతే ఈ రాజమల్లు తెచ్చిన కాడికి వార్తలు పురాగా తీసుకొచ్చిండు. ప్రేమతోని మంచిగా మీరు సంబురంగా ఈ వార్తలను అన్నిటిని చూసి మంచిగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి కోటి శనార్థులు చెప్పుకుంటా మన మెగా9 టీవీ ధమాకా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి అయ్యా. తప్పున లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ చూస్తాం పెట్టుండ్రి. మన ఛానల్కు గింతగానో ఆదరణ చేస్తారా మీకు కోటి శనార్థులు.